బెంగళూరు రేవ్ పార్టీపై దర్యాప్తు కొనసాగుతోంది. హెబగోడి స్టేషన్కు చెందిన ముగ్గురు పోలీస్ సిబ్బంది నిర్లక్ష్యం వహించారని ఉన్నతాధికారులు వేటువేశారు. హెబగోడి పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ నారాయణస్వామి, హెడ్ కానిస్టేబుల్ గిరీష్, కానిస్టేబుల్ దేవరాజ్ను సస్పెండ్ చేశారు. రేవ్ పార్టీ సమాచారమున్నా చర్యలు తీసుకోలేదని ముగ్గురిపై యాక్షన్ తీసుకున్నారు. మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, రేవ్ పార్టీపై బెంగళూరు సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? శ్రవంతి, బెంగళూరులో జరిగినటువంటి రేవ్ పార్టీ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే పలు సంచలనమైనటువంటి విషయాలు వెలుగు చూస్తున్నాయి. అయితే ఈ బెంగళూరులో జరిగినటువంటి ఎలక్ట్రానిక్ సిటీలో జరిగినటువంటి జిఆర్ ఫామ్ హౌస్లో జరిగిన పార్టీకి సంబంధించిన వ్యవహారాలపైన ఇప్పటికే పోలీసులు ముమ్మరమైనటువంటి దర్యాప్తు కొనసాగించారు. ఇప్పటివరకు అందులో ఉన్నటువంటి 100 మందికి సంబంధించిన పార్టీ వ్యవహారంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా వారు డ్రగ్స్ తీసుకున్నారా అనే విషయాలపైననే ఇప్పటికే ఫోరెన్సిక్ వారికి సంబంధించిన నమూనాలను కూడా సేకరించారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసి హెబగొండి నుంచి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలోనే ఈ బెంగళూరులో జరిగినటువంటి రేవ్ పార్టీ సన్సెట్ టు సన్ రైజ్ వరకు జరిగినటువంటి పార్టీకి సంబంధించిన వ్యవహారంలో బెంగళూరు చెందినటువంటి హెబగొండి పోలీసులు ముగ్గురు పోలీసులకు సంబంధించినటువంటి ఇందులో వారి నిర్లక్ష్యం ఉందనే వ్యవహారాలపైన ఇప్పటికీ వాళ్ళ ముగ్గురిని పోలీసులు సస్పెండ్ చేయడం జరిగింది. ఇందులో చూసినట్టయితే హెడ్ కానిస్టేబుల్గా ఉన్నటువంటి నారాయణస్వామితో పాటుగాను మరో హెడ్ కానిస్టేబుల్తో పాటుగాను కానిస్టేబుల్ను అదేవిధంగా ఒక కానిస్టేబుల్ ఇద్దరు కూడా సస్పెండ్ చేశారు. మొత్తం ముగ్గురిని ఏఎస్ఐతో పాటు హెడ్ కానిస్టేబుల్ని ముగ్గురిని సస్పెండ్ చేయడం జరిగింది. మరోవైపున చూసినట్టయితే అందులో సీన్లో దొరికినటువంటి మొత్తం ఈ డ్రగ్స్ సంబంధించిన వ్యవహారాలు, అంటే ఈ ఎండిఎం సంబంధించినటువంటి డ్రగ్ను, అదేవిధంగా ఈ గాంజాకి సంబంధించినటువంటి లిక్విడ్, అదేవిధంగా ఈ ఏదైతే చెల్లెనికి సంబంధించినటువంటి 500 రూపాయల నోటుతోటి ఈ మొత్తం డ్రగ్ను పీల్చుకోవడం జరిగిందనే విషయాల్లో సీన్ ఆఫ్ అఫెన్స్లో దొరికిన ప్రతి ఎవిడెన్స్ను కలెక్ట్ చేసుకున్నారు. అంతేకాకుండా ఈ మొత్తం పార్టీ నిర్వహణ అంతా కూడా పోలీసులకు సమాచారం ఉన్నప్పటికీ కూడా ఇందులో వీళ్ళు పోలీసులు నిర్లక్ష్యం వహించడంతో ఈ ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేయడం జరిగింది. అంతేకాకుండా మరోవైపున చూసినట్టయితే ఈ మొత్తం ఎపిసోడ్ ఓవైపు కొనసాగుతున్నటువంటి క్రమంలోనే మరోవైపున చూసినట్టయితే సినీ నటి హేమ అక్కడే ఆ ఫామ్ హౌస్లోనే ఓ వీడియోను చిత్రీకరించి తాను హైదరాబాదులోని ఒక ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నానంటూ కూడా వీడియో చేయడం జరిగింది. ఇది కూడా పోలీసులు నిర్లక్ష్యం వహించడం, అదేవిధంగా హేమ మొత్తం ఈ కేసునంతా పక్కదారి పట్టించేలాగా వ్యవహరించిందనే విషయంపైన కూడా పోలీసులు మొత్తం మీద పలువురు ఉన్నతాధికారులు ఆమెకు సెల్ ఫోన్ ఏ విధంగా చేరింది, అదేవిధంగా ఏ విధంగా ఈ వీడియో బయటికి వెళ్ళిందనే విషయంపైన కూడా కొంత పోలీసులపైన సస్పెక్ట్ చేసి ఆ తర్వాత తదుపరి చర్యలు కూడా తీసుకున్నారు. అంతేకాకుండా హేమతో పాటు హైదరాబాద్ నుంచి వెళ్ళి మరో ముగ్గురు కూడా ఆమె జెట్ ఫ్లైట్లో ఇండిగో ఫ్లైట్లో రావడం, ఆ తర్వాత చిరంజీవితో పాటుగాను మరో ఇద్దరికి సంబంధించిన వారు ఈ ఇండిగో ఫ్లైట్లో వచ్చినటువంటి ఆధారాలను కూడా పోలీసులు సేకరించారు. అయితే హేమతో పాటుగాను మరికొంతమంది సినీకి సంబంధించినటువంటి సెలబ్రిటీలు కావచ్చు, కొంతమంది యాక్టర్లు కూడా ఆమెతోటి ఈ పార్టీలో జాయిన్ అయినట్లు కావడం ఇప్పటికే పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. మొత్తం ఈ వ్యవహారంలో చాలా వరకు హేమ నడిపినటువంటి డ్రామాకు సంబంధించినటువంటి వ్యవహారాలు చాలా వరకు పలు ఆసక్తి గొలిపినాయి. అంతేకాకుండా ఆమె ఈ కేసు నుండి బయటపడేందుకు గాను పోలీసులను కూడా చాలా వరకు తప్పుదోవ పట్టించినట్లుగా ఇటు పోలీస్ కమిషనర్ దయానంద్ కూడా ఆమె పేరును ఇందులో ఎఫ్ఐఆర్లో చేర్చారు. కానీ ఎఫ్ఐఆర్లో చూసినట్లయితే హేమ పేరు అలియాస్ కృష్ణవేణిగా తేల్చడం జరిగింది. అయితే ఈ కృష్ణవేణి అలియాస్ హేమగా ఉన్నటువంటి పేరును మొత్తానికి ఈ వ్యవహారం పైన దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు 103 మందికి సంబంధించినటువంటి బ్లడ్ శాంపిల్ను కలెక్ట్ చేసినటువంటి పోలీసులు, అందులో చూసినట్టయితే 26 మందికి సంబంధించి యువతులు, అదేవిధంగా 56 మందికి సంబంధించినటువంటి యువకులు పురుషులు ఉన్నట్లు నోటీసులు జారీ చేసి విచారణకు దర్యాప్తుకు మొత్తం ముమ్మరం చేయనున్నారు. ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేసేందుకు గాను మొత్తం డిస్టర్బ్ చేయడం జరిగింది. ఇందులో A1 గా ఉన్నటువంటి వాసుతో పాటుగాను పలువురు సంబంధించినటువంటి సస్పెక్ట్ చేస్తూ A7 గా
కొంతమంది అంటే 70 నుంచి 80 మంది పేర్లను A7 సంబంధించినటువంటి పేర్లు బల్క్ వాళ్ళ పేర్లను చేర్చడం జరిగింది. అయితే తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, సినిమాకు సంబంధించినటువంటి ఇండస్ట్రీలో కొంతమంది జూనియర్ ఆర్టిస్టులంతా కూడా ఈ పార్టీలో పాల్గొన్నట్టుగాను ఆ దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా ఈ పార్టీ నిర్వహణకు సంబంధించినటువంటి వ్యవహారాలలో ఒక హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్ ఎవరు సమకూర్చడం జరిగింది. అంతేకాకుండా తెలుగు 2 రాష్ట్రాలకు చెందినటువంటి పలువురు సెలబ్రిటీలు ఇందులో పాల్గొనడం, వారికి డబ్బులు ఎక్కడి నుంచి కూడా సమకూర్చారు. ఒక్కొక్క ఫ్లైట్ సంబంధించిన టికెట్ తో పాటుగా పార్టీకి సంబంధించిన నిర్వహణ, అంతేకాకుండా అక్కడికి రవాణాకు సంబంధించినటువంటి పలు హై సంబంధించినటువంటి అంటే కార్లలో రావడము, మొత్తం ఈ రకరకాల జాగర్, ఇండిగో లాంటి మొత్తం కార్లలో వచ్చినటువంటి క్రమంలో కార్లన్నింటినీ ఇప్పటికే సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా జిఆర్ ఫార్మ్ హౌస్ లో దొరికినటువంటి ప్రతి ఎవిడెన్స్ ను కలెక్ట్ చేయడం జరిగింది. మొత్తం మీద సీన్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ సంబంధించిన వ్యవహారంలో ఇప్పటికే పోలీసులు మొత్తం దర్యాప్తు సంబంధించిన వ్యవహారాలపైన పలువురిని ఎవరైతే సస్పెక్ట్ చేస్తున్నారో వారిని విచారణ వేగవంతం కొనసాగించారు. ఇందులో 3 పోలీసులు వారి ప్రమేయంతోనే వాళ్ళ నిర్లక్ష్యం ఉందన్న కారణంగానే 3 పోలీసులను సస్పెండ్ చేయడం జరిగింది.